స్క్రీన్ షేర్ చేయరండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే దట్ ఈస్ ద న్యూ టాపిక్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓకే, అండ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటారు అనేది, ఎలా ఉంటుంది అనేది ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్కి సంబంధించింది నేను కంపల్సరీగా నీకు ఈరోజు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ నువ్వు కంపల్సరీగా నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడేం అవసరం లేదు, చెప్పినప్పుడు లాగిన్ చేసేసి ఫస్ట్ మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించినవి తెలుసుకోవాలి అని అంటే థియరీ పార్ట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియరీ పార్ట్ అనేది తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ నీ కన్ఫిగరేషన్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంచెం అవగాహన రావాలి. అంటే ఎలా చేస్తారు, ఏమేం కన్ఫిగరేషన్స్ ఉంటాయి, అంటే ఎలా క్రియేషన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ చేయాలి, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ కన్ఫిగరేషన్ స్టెప్స్ అని ఉన్నాయి కదా, అది ఒకసారి ఓపెన్ చేయి, నీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందన్నమాట. ఎస్, ఇక్కడ చూడు రంజిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కన్ఫిగరేషన్ స్టెప్స్ చేసావు కదా, దెన్ నెక్స్ట్ వచ్చేసి డిఎంఈ చేసావు కదా. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిపోతుంది, తర్వాత ఏం జరిగింది ప్రాసెస్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నార్మల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేసాము, ఒక నోట్ ప్యాడ్ తీసుకొని, ఎస్, ఒక నోట్ ప్యాడ్ తీసుకొని, అంటే అది ఒక ఫ్లాట్ ఫైలా, అంటే ఫ్లాట్ ఫైల్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్లాట్ ఫైల్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఎ XML ఫైల్ ఆర్ నాట్. ఐ మీన్ దట్ XML ఫైల్ may have some sheets means there is a document number, there is a what we can say amount, and there is a date, and there is a invoices numbers also. Okay, so whatever the invoices amounts and whatever the date that we have, all those words printed in the particular XML file and flat file, and that also you have seen, right? Yes. Then what we have done with flat file. Okay, then we have moved that file to the bank, right? And we have sent that file to the bank through emails or through personal mails. Then automatic payment program and data medium exchange activities were done. Okay, then what are the activities that needs to perform by the bank? That is the electronic bank statement. All right, see, electronic bank statement, we can call it as a EBS, and that will be sent by bank, and it has details of the transactions made on your account. It comes in a different formats and upload it into the system. Okay, so basically the main purpose of this uploading bank statement into SAP is to make your main bank account and also physical bank statement balance in a sync. Okay, right Ranjit? ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఒకటే ఒక థింగ్, నువ్వు పంపించిన డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్ ఫైల్, దట్ ఈస్ ఫ్లాట్ ఫైల్ ఆర్ XML ఫైల్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినవి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్స్ అనేవి ఈబిఎస్ ఈబిఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బ్యాంక్ వాళ్ళు రెడీ చేస్తారు కదా. సో ఈ బ్యాంక్ వాళ్ళు రెడీ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ 2 థింగ్స్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్ అనేది సింక్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ నువ్వు ఏవైతే పోస్ట్ చేస్తామో, అంటే డేట్ వైజ్ కానీ, లేకపోతే అమౌంట్ వైజ్ కానీ, లేకపోతే ఇన్వాయిస్ వైజ్ కానీ,
ఇలా ఏదైతే ఉందో కంపల్సరిగా నీ డిఎంఈ ఫైల్ ఏదైతే నువ్వు పంపించావో అది ఈబిఐసిక్ ఫైల్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో వితౌట్ మ్యాచింగ్ హౌ వీ కెన్ అప్రోచ్, that is very very important, right? So without matching, how we can approach? In that scenario, they will send one mail to your organization and they will correct it, whatever the mistakes we have done or whatever the mistakes they have done. Okay, they will correct it and they may not impact in electronic bank statement and also DME. Why? Because మనం ఏదైతే చేస్తున్నామో అది కంపల్సరీగా సింక్లో ఉండాలి. సింక్లో లేకపోతే అది ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ అనేది కొంత అమౌంట్కి మీరు ఇట్లా పే చేయండి అని పంపిస్తుంది, ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి. సో ఇలా ఫైల్స్లో వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి అనన్నా, ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన కన్ఫిగరేషన్స్ మనం చేయాలి అనన్నా, ఇప్పుడు మనకి సింకింగ్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా మనం చేయాలి కదా. సింకింగ్ బ్యాలెన్స్ మనం చేయాలి అని అంటే, చూడు రంజిత్, జిఎల్ అకౌంట్స్ని మనం ఆటోమేటిక్గా క్రియేషన్ చేసుకుంటున్నాము. ఎట్ ది సేమ్ టైం హౌస్ బ్యాంక్స్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అకౌంట్ సింబల్స్ కూడా కంపల్సరీగా క్రియేషన్ చేయాలి కదా. ఎందుకు అకౌంట్ సింబల్స్ మనం క్రియేషన్ చేయాలి అని అంటే, కన్ఫిగరేషన్ పార్ట్ వచ్చినప్పుడు నీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం అండర్స్టాండింగ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే, అకౌంట్ సింబల్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి మనం ఎందుకు ఇస్తాము అని అంటే, ఒక ఫైల్లో డేట్ వైజ్ ఉండాలి అండ్ ఇన్వాయిస్ వైజ్ ఉండాలి, దెన్ నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ వైజ్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం అమౌంట్ నెంబర్ వైజ్ ఉండాలి, అకౌంట్ నెంబర్ వైజ్ ఉండాలి. సో నీకు చాలా హౌస్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ చాలా హౌస్ బ్యాంక్స్ ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీగా నువ్వు మెన్షన్ చేయాలి కదా. సో ఇవి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్లో కనుక మెన్షన్ చేయకపోతే వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఫిల్అప్ చేయడానికి ఉండదు. ఇది నీకు క్లియర్గా చెప్పాలనుకున్న థింగ్. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ అకౌంట్స్కి అసైన్ సింబల్స్కి ఏంటి సంబంధం అని అంటారు. ఏం లేదు, అకౌంట్ సింబల్స్ నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ పర్టికులర్ అకౌంట్స్కి సంబంధించిన దాంట్లో డేటా అనేది కంపల్సరీగా ఎలా స్టిక్ అయి ఉంటుంది కదా. సో ఈ డేటా అనేది స్టిక్ అయి ఉంటున్నప్పుడు అకౌంట్ సింబల్స్ ఏం చేస్తాయి, వాటిని మూవ్ చేయడానికి రెడీగా ఉంటాయి. అంటే మూవ్ చేయడానికంటే రెడీగా అంటే ఎలా అంటే, ఒక స్టేట్మెంట్ని నువ్వు పాస్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ని ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని అంటే, సో అసైన్ అకౌంట్స్ టు అకౌంట్ సింబల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ పోస్టింగ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, నీకు ఆల్రెడీ తెలుసు, నువ్వు ఆల్రెడీ అన్ని కన్ఫిగరేషన్స్ చేసావు. అంటే ఈ పోస్టింగ్ రూల్స్కి సంబంధించినవి మనం ఎందుకు కంపల్సరీగా చేయాలి అని అంటామంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నీకు 2 minutes ఆఫ్ వీడియో అనేది సారీ 2 things ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 things ఆఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏంటి అంటే, డెబిట్ ఏంటి అని తెలియాలి కదా అండ్ క్రెడిట్ ఏంటి అనేది తెలియాలి కదా. సో ఈ క్రెడిట్ అండ్ డెబిట్ అనేది తెలియాలి అని అంటే, నువ్వు పంపించిన స్టేట్మెంట్కి అండ్ బ్యాంక్ చేస్తున్న స్టేట్మెంట్కి సింక్లో అనేది ఉండాలి. అంటే నీకు డెబిట్ అయితే బ్యాంక్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది అంతే కదా. సో నీకు క్రెడిట్ అయితే బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. ఇలా మనకి 4 పోస్టింగ్ రూల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే 4 పోస్టింగ్ రూల్స్ అంటే మెయిన్ 2 ఉంటుంది, అదే రివర్స్ పోస్టింగ్ అంటారు. అంటే రివర్స్ మళ్ళీ నీకు తిరిగి పంపించేటప్పుడు రివర్స్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏం లేదు, ఒక్క చిన్న ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ సెండింగ్ ద మనీ టు యువర్ ఫ్రెండ్, okay, so from the phone pay, google pay or amazon pay or anything, any pay, okay, so that amount will be debited from your account, right, and Yes. will be credited to your friend accounts, okay. And after these few days and 10 days or 20 days, he will send the that money that is taken by that is taken from you, okay. So here he will send the amount, okay. When he sends the amount to your bank account, automatically that amount will be debited from your friend account only, and that amount will be credited to your bank account only, okay. So here debit posting and credit postings will be changed, okay. So what are those changes? That means when you are sending the money to your friends, debit and credit is the different things, and when he sends the money to your bank account, debit and
credit will be the different things. Okay, so these are the posting rules that we have right now. But when we are creating the posting keys, okay, for posting rules, we need to have posting rules, right? Then next step, then we need to have transaction type. Okay, all those will be included in this electronic bank statement only. So in the interview only, whatever the questions they may ask, okay, whatever the questions they may ask, that needs to have some information. Okay, that answer needs to have some information. So when you say about the electronic bank statement, don't say about the all these creation of GL accounts, host banks, accounts types, and account symbols and all. See, you need to say about the electronic bank statement process. When you say about the electronic bank statement process, automatically bank statement will be in a preferring mode. Okay, so bank statement will be in a preferring mode means what? Whatever the statements that we have and whatever the concepts that we have, and that means concepts means flat file and XML file. Okay, so they will send it to you and again you will send it to the organization. Okay, so electronic bank statement process is very, very important. Configuration steps are not at all important. They will not going to ask you anything. Why? Because in the configuration steps, they know everything. Okay, but the process. So if they encounter some of the errors in the electronic bank statements, they will going to ask you those questions only, not the configuration steps. So this is very, very important right now. So before we move to this configuration steps and all, okay, we need to have some clarity on the entries. Okay, so without having clarity on the entries, so you cannot do the configuration steps. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ప్రాసెస్ మాత్రమే చెప్పు రంజిత్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే వాళ్ళు నిన్ను కన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమి అడగరు. వాళ్ళు ఏదైనా ఎర్రర్స్ అనేది ఎన్కౌంటర్ చేశారు అని అంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిన్ను ఆ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు. ఎర్రర్కి సంబంధించిన ప్రాసెస్ అంటే నాకు ఇక్కడ అకౌంట్ సింబల్స్లో ఎర్రర్ వచ్చిందండి, మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే కన్ఫిగరేషన్ స్టెప్స్ అయితే మనం చెప్పలేం కదా. అందుకనే మనం ఎన్కౌంటర్ చేసే ప్రతి ఒక్క ఇష్యూ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్క ఫస్ట్ పాయింట్కి సెవెంత్ పాయింట్ వరకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో అందుకనే మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ నా కంపెనీలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను నీకు ఇక్కడ తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నాను. బట్ నేను ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది నేను కంప్లీట్గా చెప్పను. అంటే చెప్పను అని అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా ఇక్కడ ఇవ్వను. ఎందుకు అని అంటే మనం ఒక డెమో సంబంధించిన అకౌంట్స్ అండ్ డెమో హౌస్ బ్యాంక్స్ అండ్ డెమో అకౌంట్ సింబల్స్ అట్లా తీసుకొని చెప్తాం అంతే. ఓకే రైట్. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే బిఫోర్ వీ మూవ్ టు ద కన్ఫిగరేషన్ స్టెప్స్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ ద ఎంట్రీస్. ఓకే రంజిత్, ఒక నోట్ ప్యాడ్ తీసేసుకొని నేను నీకు ఒకటి చెప్తాను. ఈ ఓకే రైట్, ఇప్పుడు మనం ఈ కన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ లేకపోతే అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ మనం మూవ్ అయ్యేటప్పుడు మనకి ఒక స్టేట్మెంట్ ఫార్మాట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మెయిన్గా చెప్తాను మీకు. ద ఫార్మాట్ యూస్డ్ బై ద బ్యాంక్స్ మే వ్యారీ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. మెయిన్ ఫార్మాట్స్ యూజింగ్ బై బ్యాంక్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్, రాసుకో ఇక్కడ, మెయిన్ ఫార్మాట్స్ ఆర్ MT 940. Main formats are MT 940. Then next BAI, then next BAI2 and multi-cash.
BAI2. BAI2. Then next వచ్చేసి multi cash. Multi cash. Multi cash. అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వేస్తారనమాట. ఏం క్వశ్చన్ వేస్తారు వీళ్ళు? మీరు ఏ ఫార్మాట్స్ యూజ్ చేస్తున్నారని అంటారు. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది MT940 ఫార్మాట్ మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ MT940 ఫార్మాట్లో మనకి కొన్ని ఫార్మాట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది, అంటే ట్రాన్సాక్షన్ టైప్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది నేను కంపల్సరిగా అంటే నీకు ఎలా చేయాలి అనేది నేను కంపల్సరిగా నీకు చెప్తాను. సో ఇవి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనకి కన్ఫిగరేషన్స్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇక్కడ నువ్వు చూడు రంజిత్, ఒక ఫైల్ ఫార్మేట్ అనేది మనం తీసుకున్నాం. ఒక ఫైల్ ఫార్మేట్లో మనం తీసుకోవాలి అనంటే we need to have some of the information. What is the information here? You can just write down the first information is statement date. Statement date. Okay, file format MT940 information అని పెట్టుకొని స్టేట్మెంట్ డేట్ అనేది ఒకటి ఇచ్చేసుకో. ఓకేనా, రైట్. ఉంచు ఫైల్ ఫార్మెట్ MT940. ఓకే, సో దాని కింద రాసేసుకో. ఎస్, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ డేట్. ఆ స్టేట్మెంట్ డేట్కి సంబంధించిన టైప్ అనేది మనం డిఫైన్ చేయాలి. అది ఎలా డిఫైన్ చేయాలి? ఓకే, AB అంటే పక్కనే స్టేట్మెంట్ డేట్ పక్కనే రాసుకో. ఎస్, కోలన్ అపాస్ట్రఫీ కాదు, కోలన్స్ అవి. నీకు ఎల్ పక్కన, కీబోర్డ్లో ఎల్ పక్కన ఒకటి ఉంటుంది చూడు, షిఫ్ట్ అది పట్టుకొని ఎస్, రైట్. AB అంటే నేను ట్రాన్సాక్షన్ టైప్ చెప్పట్లేదు, నేను నీ కన్ఫిగరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో స్టేట్మెంట్ డేకి ఏ టైప్ వస్తుంది అనేది నేను ఇంకోటి చూపిస్తాను. ఇంకో కోలన్ పెట్టేసాయి, రైట్. యా, దాని కింద సెకండ్ వచ్చేసి మనకి ఈ ఫైల్ ఫార్మేట్లో అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో అకౌంట్ నెంబర్ కావాలి అని అంటే మనం వీ నీడ్ టు హ్యావ్ వన్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఈస్ అకౌంట్ నెంబర్. ఓకే, సో ఆ అకౌంట్ నెంబర్ ఏ అకౌంట్ నుంచి డెబిట్ అయింది అనేది బ్యాంక్ వాళ్ళకి తెలియాలి అని అంటే నీకు అకౌంట్ నెంబర్ కూడా కంపల్సరీగా ఉండాలి అనమాట. ఓకే, రైట్. అంటే ఏం లేదు, వాళ్ళు నీకు తిరిగి పంపించేటప్పుడు అకౌంట్ నెంబర్ ఏది అని అంటే ఈ అకౌంట్ నెంబర్ నుంచి డెబిట్ అయిపోయింది పర్టికులర్ వెండార్కి అని చెప్పేసి మనకి ఈజీగా తెలుస్తుంది, రైట్. సో దీనికి నువ్వు BC అని పెట్టుకో, BC అని పెట్టేసుకో. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ AB అని పెట్టాము. ఇప్పుడు దీనికి అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో ఈ అకౌంట్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ వన్ ఇన్ఫర్మేషన్. అది ట్రాన్సాక్షన్ టైప్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి అని అంటే BC. ఓకే, BC. రైట్. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏ స్టేట్మెంట్ నెంబర్ బేస్ చేసుకొని వెళ్తుంది అంటే స్టేట్మెంట్ డేట్ అయినా అకౌంట్ నెంబర్ అయినా అది కావాలి అని అంటే మనకి స్టేట్మెంట్ నెంబర్ కూడా ఉండాలి. స్టేట్మెంట్ నెంబర్ కూడా తీసుకో, స్టేట్మెంట్ నెంబర్. థర్డ్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ నెంబర్ అంటే :28C అంటే ఇది ట్రాన్సాక్షన్ టైప్. బట్ ఇక్కడ మనం ఏం రాసుకుందాం, BC కదా, CD అని రాసుకుందాం. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ టైప్ ఫార్మాట్స్ అని వచ్చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. రైట్, CD : దెన్ నెక్స్ట్ ఇప్పుడు అకౌంట్ నెంబర్స్, స్టేట్మెంట్ డేట్, స్టేట్మెంట్ నెంబర్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. దెన్ నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు హ్యావ్, మనకి ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటేనే కదా నీ అకౌంట్లో నుంచి, అంటే వెండర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది మనకి కంపల్సరీగా. సో ఆ వెండర్కి పంపించాలి అని అంటే మీ అకౌంట్ నెంబర్ నుంచి పంపించాలి కదా. సో మీ అకౌంట్ నెంబర్ నుంచి పంపించాలి అని అంటే నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలి కదా. వెండర్కి అమౌంట్ పే చేయాలి అని అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలి కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కోసం కూడా మనకు ఒక టైప్ ఉంటుంది. సో దాన్నే ఓపెనింగ్ బ్యాలెన్స్
colon opening balance space colon EF అంటే ఇది ఒక టైప్ అన్నమాట. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా ఉంది. ఇప్పుడు మనం ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్కి సంబంధించిన దాంట్లో మనం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే ఒక హౌస్ బ్యాంక్లో ఒక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే కొంత వెండర్స్కి చేస్తాం. ఇంకొక హౌస్ బ్యాంక్లో ఇంకొక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే ఇంకొక వెండర్స్కి చేస్తాం. సో ఇలా మనకి క్లయింట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్కి ఇంకొక ఇన్ఫర్మేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేకుండా ఒక హౌస్ బ్యాంక్కి ఇంకో హౌస్ బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేకుండా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది కంపల్సరీగా జరగాలి అనేది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గనక ఉంటే సో దానికి మనకి కూడా సొల్యూషన్ ఉంది. అది ఏంటి అని అంటే ఫస్ట్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 అని పెట్టుకో. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ 1 అది GH అని పెట్టేసుకో, క్లియర్గా ఉంటుంది. GH కోలన్ GH. ఓకే సో ఈ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 అనేది డీటెయిల్స్ వైజ్ తీసుకుంటున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉంటాయి కదా, నాకు పర్టికులర్గా ఇలాగనే జరగాలి, ఈ ఇన్వాయిసెస్ మాత్రమే ఈ బ్యాంక్ అకౌంట్లో నుంచి వెళ్ళాలి అనేది వాళ్ళు కనుక మనల్ని క్వశ్చన్ చేశారు అని అంటే యూ నీడ్ టు హ్యావ్ వన్ ట్రాన్సాక్షన్ టైప్, దట్ ఈస్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1. ఈ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1లోనే ట్రాన్సాక్షన్ టైప్ డిఫరెంట్గా ఉంటుంది. సో అదే పెట్టుకో, మళ్ళీ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 అని రాసి కోలన్ IJ అని పెట్టేసుకో, క్లియర్గా ఉంటుంది. అంటే ఏం లేదు, ఇది ఒక పర్టికులర్ హౌస్ బ్యాంక్కి సంబంధించింది. మనకి ఇంకో హౌస్ బ్యాంక్స్ రావాలి అంటే 2 బ్యాంక్స్ నుంచి మనం చేయాలి. 2 బ్యాంక్స్ అయినా 3 బ్యాంక్స్ అయినా 4 బ్యాంక్స్ అయినా ఏదైనా సేమ్ ఫార్మాటే కదా. సో ఈ సేమ్ ఫార్మాట్కి సంబంధించిన దాంట్లో ఆఫ్టర్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు హ్యావ్, దట్ ఈస్ హౌస్ బ్యాంక్ 2 ఉందనుకోండి, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని పెట్టుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అది ఒక ట్రాన్సాక్షనల్ టైప్లో ఉంటుంది. అండ్ ఇన్వాయిసెస్ బేస్ చేసుకొని మనం కూడా క్లియర్ చేయాలి అని అంటే సెకండ్ బేస్ కూడా ఉంటుందన్నమాట. ఆ సెకండ్ బేస్ ఏంటి అని అంటే ఇదే. ఒకసారి ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని రాసేసి ఆ ట్రాన్సాక్షనల్ టైప్ వచ్చేసి IJ కదా, KL అని పెట్టుకో, కాలన్ KL. ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని పెట్టుకో, రాయి ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని. పైన నువ్వు ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 అనేది హౌస్ బ్యాంక్ 1కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 2 కాదు. ఇక్కడ ఏంటి అని అంటే ఇన్వాయిసెస్ బేస్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా. సో ఇన్వాయిస్ బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 1 పెట్టుకో, 1 కింద 1 పెట్టేసాయి, రెండు సేమ్ సంబంధించింది. రైట్. దాని కింద ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2, ఈ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2కి సంబంధించిన దాంట్లో మనకి ఒక సపరేట్ హౌస్ బ్యాంక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సపరేట్ ఇన్వాయిసెస్కి సపరేట్గా చేయాలి అని అంటే ఈ బేస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ ఇన్వాయిసెస్ బేస్ చేసుకొని ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని ఇచ్చేసి మనకి ట్రాన్సాక్షనల్ టైప్ సపరేట్గా ఉంటుంది అనమాట. యా రాసుకో ఇంకోటి కూడా, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ 2 అని పెట్టేసి కోలన్ ఇచ్చేసి IJ KL కదా, MN ఇచ్చేసాయి, కోలన్ MN. ఇప్పుడు హౌస్ బ్యాంక్స్ అయిపోయినాయి, ఇన్వాయిసెస్ అయిపోయినాయి, అండ్ దెన్ నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా మనకి క్లియర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి మీ దాంట్లో అకౌంట్లో నుంచి ఆ అమౌంట్ వెండర్కి వెళ్ళాలి అనన్నా, కస్టమర్ దగ్గర నుంచి మీకు రావాలి అనన్నా టోటల్ ఒక ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ కదా. సో ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అని అంటే రాసుకో, ట్రాన్సాక్షన్ కోలన్ ఇది MN కదా, OP అని పెట్టుకో, క్లియర్గా ఉంటుంది. OP. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా అంటే టోటల్ 1 హౌస్ బ్యాంక్ అయినా 2 హౌస్ బ్యాంక్స్ అయినా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయినా అంటే పంపించే బ్యాలెన్స్ ఎంతైనా ఉన్నా అవన్నీ ఒక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లోకి రావాలి అని అంటే ఫస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటి, నార్మల్గా ట్రాన్సాక్షన్లో అన్నీ ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలుసు కదా.
మీ బ్యాంక్ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి నీకు కొంచెం క్లియర్గా ఐడియా ఉంటుంది. దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఒక ఫార్మాట్ ఉంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. అంటే ఏంటి, వాళ్ళకి పంపించే అమౌంట్ ఎంత, ఆ హౌస్ బ్యాంక్ ఏంటి, ఆ అకౌంట్ నెంబర్ ఏంటి అనేది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉండాలి కదా, వెండర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. సో అందుకు మనకి ఒక ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఉంటుంది అనమాట. ఆ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కోలన్ ఎస్ ఓపీ కదా, క్యూఆర్ అని పెట్టేసుకో. యా, ఇప్పుడు ఫస్ట్ లో నేను ఒక పాయింట్ చెప్పాను, అది నీకు గుర్తుందో లేదు. మనం చేసే మనం సెండ్ చేసే ఫైల్స్, ఈబీఎస్ సెండ్ చేసే ఫైల్స్ బ్యాలెన్స్ అనేది సింక్ లో ఉండాలని చెప్పాను. సో ఈ సింక్ లో ఉండాలి అని అంటే బ్యాలెన్స్ నువ్వు క్లోజ్ చేస్తేనే కదా బ్యాలెన్స్ సింక్ అయిందా లేదా అనేది తెలిసేది. సో దీనికి కూడా ఒక ట్రాన్సాక్షన్ టైప్ ఉందన్నమాట. సో దట్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్ కోలన్ ఎస్టీ అని పెట్టేసుకో. 11th స్టెప్ వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది కొంచెం మ్యాక్సిమైజ్ చేయకూడదు రంజిత్, బాగా కనిపిస్తుంది. ఓకే రైట్, క్లోజింగ్ బ్యాలెన్స్ దీనికి కూడా ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ఏంటి, ఎస్టీ ఇస్ ద ఫార్మాట్. అర్థమైందా రంజిత్? ఇదిగో ఇది అసలు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో అసలు ఎలా త్రూ పాస్ అవుతుంది అనేది నీకు కంపల్సరీగా తెలియాలి అని అంటే దెర్ ఈస్ ఏ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ నీకు ఎంట్రీస్ తెలియకపోతే కంపల్సరీగా నువ్వు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది ఎలా చేస్తావు అంటే, ఎంట్రీస్ అంటే నీకు ఫస్ట్ తెలియాలి. తెలిస్తేనే ఆ ఎంట్రీ ఎలా పడుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంట్రీ ఎలా ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా నీకు తెలియాలి కదా. సో తెలియకుండా నువ్వు ఎండ్ యూజర్కి ఎలా ట్రైనింగ్ ఇస్తావు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంది. అది ఏంటి అని అంటే, ఫస్ట్ నేను నీకు ముందే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే అంటే ఎక్కడ అంటే మీరు కన్ఫిగరేషన్ స్టెప్స్కి వెంటనే దూకొద్దు, అంటే జంప్ చేయొద్దు. జంప్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ కన్ఫిగరేషన్ డీటెయిల్స్ మాత్రమే తెలుస్తాయి, నీకు లోపల పాయింట్ ఏముంది అనేది నీకు తెలియదు. కంపల్సరీగా చెప్తున్నాను. సో నీకు లోపల పాయింట్ అనేది ఏంటి అనేది తెలిసిన తర్వాత నువ్వు కన్ఫిగరేషన్స్ చేస్తే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది కన్ఫిగరేషన్స్ మీద. వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ తిప్పి అడిగినా కానీ, అంటే రివర్స్ క్వశ్చన్స్ వేసినా కానీ నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా చాలా అంటే ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఓకే, మీరు ఆ ఇంటర్వ్యూని పాస్ చేయాలి అని అన్నా, దెన్ నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అని అన్నా, ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ తెలుసుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎట్ ది సేమ్ టైం మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. సో నేను ఎందుకు ప్రెస్ చెప్తున్నాను అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ప్రాసెస్ తెలియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీస్ అనేది కంపల్సరీగా తెలియాలి రంజిత్. సో ద ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ మనకి తెలియాలి అని అంటే, ఇప్పుడు నీకు ఈబీఎస్ పోస్టింగ్ అకౌంట్ ఎంట్రీ ఫర్ వెండర్స్ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ పోస్టింగ్ చేస్తున్నాం. అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి ఫర్ వెండర్కి ఎంట్రీ ఏంటి, ఏదైనా ఐడియా ఉందా? వెండర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ క్రియేటర్ అన్న. వెండర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ క్రియేటర్. ఓకే రైట్, వెరీ గుడ్. ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అని అంటే ఆ వెండర్కి మనం క్లియర్ చేసాం అంటే ఏది క్లియర్ చేసింది, బ్యాంక్ అకౌంట్ క్లియర్ చేసింది. అంటే ఎలా క్లియర్ చేసింది దానికి కూడా ఒక ఎంట్రీ ఉండాలి కదా. అది ఆ ఎంట్రీ ఉండాలి అని అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి మనం రావాలి. నువ్వు చెప్పినట్టు అది క్లియర్గా ఉంది. దెన్ నెక్స్ట్ ఈబీఎస్ అకౌంటింగ్ పోస్టింగ్ ఎంట్రీ ఫర్ కస్టమర్కి అయితే ఏం ఎంట్రీ వస్తుంది, అది రివర్స్ అవుతుంది అంతే కదా. రివర్స్ అవుతుంది. సో ఈ రివర్స్ అవ్వటానికి గల కారణాలు ఏంటి అని అంటే ఇదిగో ఇవే, ఈ ఫార్మాట్లో ఉంటే అవన్నీ రివర్స్ అవుతాయి. ఓకే,
దెన్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలి ఏంటి అని అంటే, ఫస్ట్ మీకు వెండర్స్కి సంబంధించిన ఎంట్రీస్, కస్టమర్కి సంబంధించిన ఎంట్రీస్, ఎట్ ది సేమ్ టైం బ్యాంక్కి సంబంధించిన ఎంట్రీస్, ఇవన్నీ తెలిస్తేనే, ఓకే, ఇవన్నీ తెలిస్తేనే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూకి చెప్పడానికి కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రాసుకునే ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. అది నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. దెన్ కన్ఫిగరేషన్స్లోకి మనం మూవ్ అయిపోదాం. ఓకేనా? ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ అని పెట్టేసుకో. జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఒక్కసారి ఈ ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టు రంజిత్. ఫాంట్ సైజ్ పెట్టేసుకో. అంటే ఇంతవరకు రాసింది నో ఇష్యూ, ఇప్పుడు రాయిపోయేది కొంచెం పెద్దదిగా పెట్టుకో, ఎందుకంటే క్లియర్గా ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, ఫార్మాట్ ఏదో పైన ఫార్మాట్ అని ఉంది కదా, ఒక 14 పెట్టేసుకో సరిపోతుంది. ఆ 22 అవసరం లేదు, 22 మరీ ఓవర్ అయిపోతుంది. ఉంచులే ఉంచులే, తెలుస్తుందిలే, ఉంచులే. ఎస్, ఇట్లానే ఉంచు, నో వరీస్. యా, ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్లోకి వస్తున్నాము. ఇప్పుడు పర్చేస్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వెండర్. When we are purchasing the goods from the vendor, and also when we are getting the services from the vendor, what is the entry here? Entry ikkada purchase goods and services from vendor anedi rasko. Purchase goods and services from vendor, services from vendor. ఎంట్రీ ఏంటి? మీరందరూ కన్ఫిగరేషన్స్ చేశారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేశారు, ఆటోమేటిక్ దెన్ నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్స్ చేశారు. వాట్ ఈస్ ద ఎంట్రీ? ఎంట్రీ చెప్పు. పర్చేస్ గూడ్స్ చేస్తే ఎంట్రీ ఏంటి? అంటే రా మెటీరియల్ పర్చేస్ చేసావు, ఏంటి? రా మెటీరియల్ అకౌంట్ పర్చేస్ అకౌంట్ డేటా టు ది క్యాష్ అకౌంటా? మర్చిపోయారా ఎంట్రీస్ అన్ని? మీరు పర్చేస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వెండర్ అంటున్నారు, క్యాష్ ఎందుకు వస్తుంది? వెండర్ రావాలి కానీ. సో పర్చేస్ అకౌంట్ డేటా టు ది వెండర్ అకౌంట్ క్రియేటర్. దట్ మీన్స్ when we particularly mention about the raw material account data to the vendor account creator, that is very very important, right? So ఈ 2 entries are very very important. అంటే ఇక్కడ పక్కన డేటార్ పక్కన ఆర్ అని పెట్టేసుకొని, డేటార్ పక్కన ఆర్ అని పెట్టుకొని, యా స్పేస్ ఇచ్చేసి, ఫుల్ స్పేస్ ఇచ్చేసి కొంచెం ఆర్ అని పెట్టేసి, ఆర్ ఇప్పుడు మనం రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసాం, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు ది వెండర్ అకౌంట్ క్రియేటర్ అనేది కూడా రాసుకో, ఎందుకంటే నీకు క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మనం మెయిన్ బేస్ చేసుకుని రా మెటీరియల్స్ సేల్స్ బేస్ చేసుకునే కదా ఇవన్నీ చేసేది. అందుకని చెప్పేసి రా మెటీరియల్ అకౌంట్ డేటా టు ది బ్యాంక్ అకౌంట్ వెండర్ అకౌంట్ క్రియేటర్ అనేది నేను కంపల్సరీగా మనం ఎప్పుడు చేసాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ క్రియేటర్ కిందకి వచ్చేసి, క్రియేటర్ పక్కన యా క్లిక్ చేసి స్పేస్ ఇచ్చేసి, యా స్పేస్ ఇవ్వు, ఇంకా రా మెటీరియల్ కిందకి వెళ్ళిపో. యా ఇప్పుడు ఇంకా వెళ్ళు, స్పేస్ ఇచ్చేసి ఆ ఆర్ కిందకి వెళ్ళు. రా మెటీరియల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆర్ కాదు పక్కన, ఎస్, దాని కింద ఇప్పుడు వెండర్ అకౌంట్ క్రియేటర్ అని రాసేసాయి. వెండర్ అకౌంట్ క్రియేటర్, ఓకేనా? ఇప్పుడు కింద ఎంటర్ చేసేసాయి, ఎంటర్ చేసేసి కింద ఇంకొంచెం కింద ఎంటర్ చేసి, దెన్ సెకండ్ పాయింట్ అని పెట్టేసుకో. సెకండ్ పాయింట్, సెకండ్, యా ఇప్పుడు అంటే ఈ ఎంట్రీస్ కూడా కొంచెం స్పేస్ ఇవ్వు, అంటే కొంచెం అర్థమవుతుంది మీకు కూడా. అక్కడ 1 పెట్టుకొని, యా ఇవి కూడా స్పేస్ ఇచ్చేసి, దాని కింద కూడా స్పేస్ ఇచ్చేసి, పైన సర్వీసెస్ ఫ్రమ్ వెండర్కి ఆ ఎంట్రీస్కి స్పేస్ ఇవ్వు, ఇంకొంచెం స్పేస్ ఇవ్వు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడంతా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది?
నువ్వు పర్చేస్ చేసావు గూడ్స్ని, వెరీ థింగ్ ఫైన్. ఇప్పుడు నువ్వు పేమెంట్ టు వెండర్ బై చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సెకండ్ పాయింట్ వచ్చేసి పేమెంట్ టు వెండర్ బై చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. పేమెంట్ టు వెండర్ బై చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఏం లేదు, పేమెంట్ టు వెండర్, వెండర్కి నువ్వు పేమెంట్ చేస్తున్నప్పుడు చెక్ ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ లేకపోతే క్యాష్ ద్వారా అయినా కానీ నువ్వు చేస్తావు కదా. సో ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎంట్రీ హియర్? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. అంటే నీ బ్యాంక్లో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, వెండర్ బ్యాంక్లో పడిపోతుంది. అప్పుడు ఏంటి ఎంట్రీ? వెండర్ అకౌంట్ డెటార్ టు ది అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. వెండర్ అకౌంట్ డెటార్ టు ది కింద డెటార్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎల్స్ అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ అని పెట్టుకో, ఇంకా క్లియర్గా ఉంటుంది. అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. ఓకే, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. వెరీ నైస్, ఇదంతా చాలా క్లియర్గా ఉంది మనకి. సో ఓకే, ఇప్పుడు నేను నీకేం చెప్తున్నాను, మనకి రికన్సిలియేషన్ పర్పస్ కోసం వస్తుంది. అది ఏంటి? బ్యాంక్ రికన్సిలియేషన్ పర్పస్. దాట్ మీన్స్ when you are sending the DME, data medium exchange to the particular banks, they will have the reconciliation process. What is the reconciliation process? Reconciliation process జరిగినప్పుడు ఇక్కడ ఏంటి? థర్డ్ పాయింట్ రాసుకో. Yes, థర్డ్ పాయింట్ వచ్చేసి when we have reconciliation process, that means EBS. Okay, that means EBS, right? అంటే when we have reconciliation process అని రాసుకో, తప్పేం లేదు. when we have reconciliation process, okay, when we have reconciliation process అంటే రికన్సిలియేషన్ ప్రాసెస్ అంటే ఈబిఎస్ అనమాట. దాని కింద మనకి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి? అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. ఏం లేదు, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ అంటే ఏంటి? మనకి ఏం చేస్తున్నారు? తిరిగి ప్రాసెస్ అనేది, రికన్సిలియేషన్ జరిగిన ప్రాసెస్ అనేది కంపల్సరీగా పంపిస్తున్నారు. ఓకే, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్. ఓకే, మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటార్ అంటే ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ఎంట్రీస్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్, ఇప్పుడు వెండర్కి అయిపోయింది, కస్టమర్కి రావాలి కదా. సో కస్టమర్కి కూడా తెలియాలి కదా. అకౌంట్స్ పేయబుల్స్ ఎంత అయితే ఇంపార్టెంట్, అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు కస్టమర్ అని పెట్టుకో, కింద కస్టమర్ పాయింట్ అని పెట్టేసుకొని దాని కింద సోల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్. Sold goods and services to customers. Sold goods and services to customers. Sold goods and services to the customers. Okay, so what is the entry? Entry cheppandi. Customer account data to the sales account kada. So I entry వేసేసుకో, customer account data to the sales account creditor. Right. ఓకే రైట్, అంతా అయిపోయింది. దెన్ నెక్స్ట్ సేల్స్కి సంబంధించినవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ పెట్టుకో, ఇక్కడ కస్టమర్కి సంబంధించింది ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఈ కస్టమర్ అని పెట్టుకొని దాని కింద ఎంటర్ కొట్టు, ఆ హైఫన్ పక్కన ఎంటర్ కొట్టేసి క్లిక్ చేసి ఎంటర్ చేసి, యా ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ పెట్టుకో, ఫస్ట్ పాయింట్ పెట్టుకో, ఏ కాదు ఫస్ట్ పాయింట్ అని పెట్టుకో. రైట్, దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి అని అంటే ఏంటి? పేమెంట్ వెండర్కి అయితే ఎలా అయితే జరుగుతుందో, ఓకే, రిసీవ్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ బై చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇది కూడా ఉంటుంది కదా. రాసుకో, రిసీవ్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ బై చెక్
receive payment from customer by check or bank transfer. By check or bank transfer. Okay. By check or bank transfer. ఇప్పుడు ఎంట్రీ ఏంటి? ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది కస్టమర్ అకౌంట్ క్రెడిటార్. అంతే కదా? ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది కస్టమర్ అకౌంట్ క్రెడిటార్. Incoming bank account debtor to the customer account creditor. So these are the points, very very important. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి రికన్సిలియేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా జరగాలి కదా. సో థర్డ్ పాయింట్ వచ్చేసి వైల్ రికన్సిలియేషన్ ప్రాసెస్ అంటే మనకి when we have the reconciliation process, that is EBS, okay, what is the entry? Main bank account debtor to the ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటర్. అంతే కదా? రివర్స్ అవుతుంది ఎంట్రీస్ అంతే, వెండర్కి కస్టమర్కి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటర్ రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక డైరెక్ట్గా చెప్తున్నాను, అంటే కస్టమర్స్కి బ్యాంక్ ఏం లేదు. ఓకే, అంటే తనకి బ్యాంక్ అకౌంట్ లేదు, పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ లేదు, తనని అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. సో ఇఫ్ దట్ పర్సన్ డిపాజిట్ దట్ అమౌంట్స్ డైరెక్ట్ in the bank account, okay, so what is the reconciliation process here and what is the EBS entry? ఆ EBS entry ఎవరైనా చెప్తారా? ఏదైనా ఐడియా ఉందా? ఏంటన్నా? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే కస్టమర్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లేదు రంజిత్. ఓకే, తనకి ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, దెన్ నెక్స్ట్ బ్యాంక్ యాప్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు? బ్యాంక్ అకౌంట్కి వచ్చి, అంటే నీ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఆ బ్యాంకులోకి వెళ్ళి తను డిపాజిట్ చేస్తున్నాడు కస్టమర్. సో తను డైరెక్ట్ గా డిపాజిట్ చేసినప్పుడు ఈబిఎస్ ఎంట్రీ ఏం పడుతుంది? కస్టమర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్. కస్టమర్ అకౌంట్ డెటార్ టు ది క్యాష్ అకౌంట్ క్రెడిటర్. సో అది ఓకే, అది ప్రాబ్లం కాదు. రికన్సిలియేషన్ ప్రాసెస్ నీకు పంపించేటప్పుడు రికన్సిలియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా, మళ్ళీ తిరిగి నీకు పంపించాలి కదా వాళ్ళు. సో రికన్సిలియేషన్ ప్రాసెస్ నేను అడుగుతుంది. రికన్సిలియేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి మన మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ డెటార్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ క్రెడిటర్ అవుతుంది. అంతే కదా? ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది మెయిన్. ఇక్కడ రాసుకో, ఇఫ్ the customer deposits the amount directly in the organization account, customer deposits the amount directly in the organization accounts, directly in the organization account directly. Okay, so we will have the reconciliation process. So what is the reconciliation process here? We will have the reconciliation process. So what is the reconciliation process? That is incoming bank account debtor to the customer bank account creditor. Okay, sorry, మనకి ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్ కదా, ఆ ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ తీసేసాయి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే వస్తుంది. సో ఆ మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి జస్ట్ అది ఇచ్చేసాయి. ఓకే, ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు వద్దు, ఎందుకంటే పైన ఆల్రెడీ ఎంట్రీస్, రికన్సిలియేషన్ ప్రాసెస్ ఎంట్రీస్ రాసాం కాబట్టి మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ది కస్టమర్ అకౌంట్ క్రెడిటర్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడు రంజిత్, మనకి టోటల్ ఈబిఎస్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఈబిఎస్ అనేది కన్ఫిగరేషన్ స్టెప్స్ ఏదైతే ఉంటుందో అదంతా మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, రైట్.